अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు అని మరి సయ్యద్ అబ్దుల్లా బిన్ ముగఫిల్ రజల్లాహు గారు చెప్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, కొంతమంది గోళీలాట ఆడుతూ ఉంటారు. ఇలా గోళీలాట ఆడుతూ ఉంటారు. ఇలా ఒక విషయం గురించి చెప్తూ ఉన్నారు ఈ యొక్క సహాబా గారు. ఏమని? చూపుడు వేలు ద్వారా, అంగుష్టం ద్వారా రాయిని సంధించడం వంటి ఇటువంటి పని నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు. పిల్లలు ఆడే ఈ ఆట గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, దీనివల్ల ఏ జంతువు చనిపోదు, ఏ శత్రువుకి గాయం కూడా కాదు. అయితే దీనివల్ల కళ్ళు లేక పళ్ళు వీటికి చిట్లడం తప్ప ఇంకేం లేదు. మరో ఉల్లేఖనంలో ఏముందంటే, ఈ ఉల్లేఖకుడు బంధువు ఒకరు, ఈ ఉల్లేఖనకర్త ఎవరైతే ఈ యొక్క హదీస్ చెప్పే సమయం ఏంటంటే, ఆ యొక్క బంధువుల్లో ఒక అతను తన యొక్క ఇలా చేస్తూ వారి యొక్క మనవరాలకో ఎవరికో ఇలా రాయి కొడుతూ ఉన్నాడు. అప్పుడు ఈ యొక్క సహాబా గారు ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ని వారికి వినిపించారు. ఏమని? మళ్ళీ అలాగే చేస్తున్నాడు. అప్పుడు అబ్దుల్లా బిన్ ముగఫిల్ రజల్లా గారు ఏమన్నారంటే, ఇటువంటి పనులు చేయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు, మీరు ఈ విధంగా చేయొద్దు అని. అయినా సరే ఆ వ్యక్తి అలానే చేస్తూ ఉంటే ఈ యొక్క అబ్దుల్లా బిన్ ముగఫిల్ రజల్లా గారు ఏమన్నారంటే, నేను మీకు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క విషయాన్ని, ఆ హదీస్ని నేను మీతో మళ్ళీ చెప్తూ ఉన్నాను, మళ్ళీ చెప్తున్నాను, అయినా మీరు వినట్లేదు, అయినా మీరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ నుంచి ఇంత చెప్పినా కూడా మీరు వినట్లేదు, ఇక నేను ఇప్పటి నుంచి మీతో మాట్లాడినని ఆ యొక్క సహాబా గారు అని అన్నారు అంట. ఇది ఆయన యొక్క అభిప్రాయం. అంటే సహాబీలలో కొందరు ఎలా ఉండేవారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో జీవనం గడిపిన వారు, ఆయనతో అనేక రకాల వాటిల్లో పాల్గొన్నవారు. ఈ యొక్క సహాబాలు ఎలా ఉండేవారంటే, ఇస్లాం అల్లాహ్ కోసమే దోస్తాని, అల్లాహ్ కోసమే దుష్మని. అంటే అల్లాహ్ కోసం వారు ఇతరులను ప్రేమించేవారు, ఇష్టపడేవారు, స్నేహం చేసేవారు, అల్లాహ్ కోసమే ఇతరులతో తెగదింపులు కూడా చేసుకునేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎక్కువగా ప్రేమించేవారు, గౌరవించేవారు అనమాట. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క హదీస్ని మరియు అల్లాహ్ యొక్క వాక్యాన్ని చెప్తున్నప్పటికీ కూడా వారు వినకపోతే, పట్టించుకోకపోతే వారి నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నించేవారు అనమాట. మరి ఇలా సహాబీలలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పట్ల ఎంతో గౌరవం ఉండేది. ఎందుకంటే ఖురాన్లో ఒక వాక్యం ఉంది, మీరు మీకంటే, మీ భార్య బిడ్డల కంటే, మీ బంధుమిత్రుల కంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని మరి ఎక్కువగా ప్రేమించేవారు మీలో ఉండాలి అని, అటువంటి భావం కలిగి ఉండాలని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అలా ఉన్నప్పుడే మనం అల్లాహ్కి దగ్గరగా అవ్వగలుగుతామని. మరి అటువంటి ఇలా కొన్ని అంటే తెగదింపులు చేసుకోమని చెప్పట్లేదు, కానీ మీరు ఇలా అల్లాహ్ వద్ద నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి అందిన పద్ధతుల ప్రకారం వీరితో జీవనం గడపాలని ఇలా చెప్పడం కోసం ఒక కాంటెక్స్ట్ తీసుకోవడం జరిగింది. ఏదేమైతేనేమి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా దేవుడైనటువంటి అల్లాహ్ తెలియజేసినటువంటి ఈ యొక్క విషయంలో మరి ఈ యొక్క విషయం చెప్పిన తర్వాత కూడా వారు పట్టించుకోకపోతే అటువంటి వారితోటి వారు దూరంగా ఉండేవారని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. వారు ప్రాణమిత్రులైనా లేదా దగ్గర బంధువులైనా సరే చూపుడు వేలు అంగుష్టం మధ్య నుండి కంకర్రాళ్ళు లేదా గోళీలు పెట్టి సంధించడం, ఇలాంటి చిన్న పిల్లలు ఆడే ఒక ఆట అనమాట. దీన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆపారు అని చెప్పడం జరిగింది. అంటే కొన్ని ఆటల వల్ల, కొన్ని చేష్టల వల్ల, కొన్ని పద్ధతుల వల్ల మనం ఆధ్యాత్మికంగాను ఆరోగ్యపరంగాను కొన్ని విషయాల్లోకి మనం దూరంగా అవుతాం. ఉదాహరణకి ఒక వ్యక్తి రోజంతా ఒక వీడియో గేమ్ ఆడుతున్నాడు అనుకోండి, ఒక వ్యక్తి రోజంతా ఒక ఆట ఆడుతున్నాడు అనుకోండి, మనం వెళ్ళి నమాజులో నిలబడ్డప్పుడు ఆ నమాజులో అదే గేమ్ ఆడుతున్నట్టు, అదే ఆట ఆడుతున్నట్టు, లేదా ఏదైనా సినిమా చూస్తున్నాం అనుకోండి, సినిమా చూసి వచ్చి నమాజ్కి వచ్చినాం అనుకోండి, నమాజ్లో నిలబడితే అదే సినిమా యొక్క సీన్లు మనకి మెదడులో గుజరవుతుంటాయి. మనం ఒక ఇఖ్లాస్ అనేది అక్కడ కోల్పోతాం. ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్, ఈ మూడు విషయాల గురించి జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఒకసారి మానవ రూపంలో వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ యొక్క మూడు విషయాలు అడుగుతారు. అప్పుడు ఇఖ్లాస్ అంటే ఏమిటి? ఇఖ్లాస్ అంటే నమాజ్లో మనం ఒక నమాజ్లో కానీ, బయట కానీ, ఆరాధనలో కానీ, ఎక్కడైనా సరే దేవుడి ముందు, అల్లాహ్ ముందు మనం నిలబడ్డప్పుడు లేదా అల్లాహ్ని అర్థిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు రెండు విషయాలు. ఒకటి
భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి ఇఖ్లాస్ అంటే ఆయన మనల్ని చూస్తున్నాడు, అల్లా అనేవాడు మనల్ని చూస్తున్నాడు అనే భయంతో, లేదా మనం ఆయన చూస్తున్నట్టు, లేదా ఆయనన్న మనల్ని చూస్తున్నట్టు, ఇలాంటి తక్కువ, ఇలాంటి అలవాటు, ఇలాంటి పద్ధతి, ఇలాంటి భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఏదైతే ఇటువంటి నమ్మకంతో తక్కువతోటి ఏదైతే నిలబడి మరి ఆరాధన చేస్తామో దీనిని ఇఖ్లాస్ అంటారు. ఇఖ్లాస్ అంటే మనం అల్లాని చూస్తున్నాం లేదా అల్లా అన్న మనల్ని చూస్తున్నాడు అనే భయం, భక్తి, గౌరవ, మర్యాదతో చేసే ఇటువంటి తక్కువ కలిగినటువంటి ఆరాధనని ఇఖ్లాస్ అని అంటారు. ఈ యొక్క తక్కువ కలిగినటువంటి ఇఖ్లాస్ ఆరాధన ఏదైతే ఉందో ఇది మనం కోల్పోతాము కొన్ని ఆటల వల్ల, పాటల వల్ల, చేష్టల వల్ల, గేమ్స్ వల్ల, సినిమాల వల్ల, కొన్ని పద్ధతుల వల్ల, కొన్ని అలవాట్ల వల్ల ఇది మనం కోల్పోతాము అని. కొంతమంది ఉపవాసం ఉంటారు, ఉపవాసంలో రంజాన్లో ఒక హదీస్ ఉంది ఏంటంటే కొంతమంది ఉపవాసం ఉంటారు, వాళ్ళు ఆకలి దప్పికలకి అన్నపానీయాలకి దూరంగా ఉంటారు, కానీ వారికి ఆ ఉపవాసం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా వారికి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు అని చెప్పడం జరిగింది. అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటవి? మనం చెడు మాట్లాడకూడదు, సిగరెట్లు, గుట్కాలు, తంబాలు, జరదాకులు అమ్మటం, కొనటం, తినటం ఇట్లాంటివి చేయకూడదు, మరియు చెడు పద్ధతులు, చెడు మాట్లాడలు, చెడు అలవాట్లు జోలికి వెళ్ళకూడదు, వీలైతే సైలెంట్గా ఉండాలి. ఒకప్పటి కాలంలో ఇప్పుడు మరియమ్మ అలైహిస్సలాం గారి యొక్క ఉపవాసం గురించి మీరు విన్నారా ఖురాన్లో? ఎందుకంటే ఈసా అలైహిస్సలాం గారు పుట్టేటప్పుడు లేదా పుట్టినప్పుడు మరియమ్మ అలైహిస్సలాం గారిని ఎవరన్నా వచ్చి ఈ పసికందు ఏంటి, నీకేంటి, పెళ్లి కాలేదు కదా, ఎలా పుట్టాడని అడిగితే నేను ఉపవాసం ఉన్నాను, ఈ పసికందుని అడగండి అని చెప్పేవారు. గుర్తుందా మీకు ఈ యొక్క వాక్యం? అంటే ఆనాటి కాలంలో ఉపవాసం ఉంటే మాట్లాడేవారు కాదు, ఇలా సైగలు చేసేవారు అనమాట. నన్ను అడగొద్దు దీని గురించి, ఈ పసికందుని అడగండి అని ఇట్లా సైగ చేస్తే వారు ఆ పసికందు ఎలా మాట్లాడుతుంది అని అడిగేవారు. అయినా సరే వాళ్ళు పసికందుని అడిగితే ఆ పుట్టిన పిల్లవాడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు అయిన యేసు ప్రభు అనే జీసస్ అనే ఈ యొక్క యేసుక్రీస్తు అనే ఈసా అలైహిస్సలాం అనే ఈ యొక్క బాలుడు, ఆ చిన్న పిల్లవాడు, పుట్టిన పిల్లవాడు వారితో మాట్లాడేవాడు. అంటే చెప్పే ఉద్దేశం ఏంటంటే ఒకప్పటి కాలంలో ఉపవాసం ఉంటే ఇలా మాటలు కూడా మాట్లాడేవారు కాదు ఉపవాసంలోనే. కానీ ఈనాటి కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క కాలంలో మాట్లాడే అవకాశం ఉంది ఉపవాసం ఉన్నా కూడా. కానీ ఈ యొక్క ఉపవాసంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా అని ఏదంటే అది మాట్లాడినా, ఏదంటే అది చేస్తే ఆ ఉపవాసం భంగమవుతుంది, లేదా ఉపవాసం ఉన్నా దాని యొక్క రిజల్ట్ దొరకదని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క ఉపవాసం ఉండి కూడా ఏదైతే చేయొద్దన్నాడో అది చేస్తే, కొంతమంది ఈ ఉపవాసంలో ఫోన్లో వీడియోలు చూడటం, గేమ్లు ఆడటం, టైంపాస్ చేయటం, ఎంటర్టైన్మెంట్ చేయడం, ఇలాంటి అనేక విషయాలు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది టీవీ చూసి మరి కూలర్ వేసుకుని, ఏసీ వేసుకుని టీవీ చూసుకుంటూ పడుకుంటారు ఉపవాసం ఉన్నాం కదా అని. మరి ఇది ఎంతవరకు కరెక్టు అనే విషయం మనం గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. మరి కొన్ని రకాల ఆటలని ఎందుకు నిషేధించడం జరిగింది? వాటి వల్ల ఎటువంటి నష్టం అయితే లేదు, కానీ అయినా సరే ఎందుకు నిషేధించడం జరిగింది? ఇది ఈ యొక్క హదీస్ని మనం దృష్టిలో గుర్తుపెట్టుకుంటే కనుక మరి కొంతమంది గేమ్స్ ఆడటం, కామెడీ షోలు చేయడం, ఇతరులని మజాక్ ఉడాయించడం, వారి యొక్క పరువు తీయటం, లేదా కొంతమంది సిగరెట్లు, గుట్కా, తంబాకు, జరదా ఇటువంటి అలవాటు చేసుకోవడం, కొంతమంది టీవీ, మొబైల్కి ఎక్కువగా అతుకుపోవడం, కొంతమంది ఇటువంటి సంపాదనకు సంబంధించినటువంటి సంపాదనలో మునిగి ఉండిపోవటం, కొంతమంది పరదా పద్ధతి లేకుండా అనేక రకాల గేమ్స్లో, అనేక రకాల షోస్లో, అనేక రకాల ప్రోగ్రాముల్లో పరదా పద్ధతి లేకుండా వెళ్ళడం, మరియు బట్టలు వేసుకున్న నగ్నంగా కనిపించేటటువంటి కొన్ని బట్టలతో వెళ్ళడం, అక్కడ కొన్ని గేమ్స్లో మరియు మ్యూజిక్, అక్కడ మ్యూజిక్ ఇస్లాంలో మరి మ్యూజిక్ ఉందా లేదా, మరియు ఈనాడు మ్యూజిక్కి సంబంధించిన ఎటువంటి అలవాట్లు ఉన్నాయి, అక్కడ ఒక డ్యాన్సు, మరియు వీటి వల్ల నమాజ్, ఉపవాసం, జకాత్, ఇస్లాం, ఈమాన్, ఇఖ్లాస్, తక్కువ వీటికి సంబంధించి నా విషయాలలో ఈ యొక్క గేమ్స్, కామెడీలు మరియు ఇతర యొక్క మనం ఒక గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆ యొక్క గేము మన యొక్క ఆరోగ్యానికి అయితే పర్వాలేదు, కానీ ఆ గేము ఒక బెట్టింగ్కి దారితీస్తుంది, ఆ గేము ఒక నగ్నత్వానికి దారితీస్తుంది, ఆ గేము ఒక మ్యూజిక్కి దారితీస్తుంది, ఆ గేము ఎవరైనా ఒక మందు తాగడానికి దారితీస్తుంది, ఆ గేమ్ గెలిస్తే మందు, ఆ గేమ్ ఓడిపోతే మందు, ఆ గేమ్ గెలిస్తే పార్టీ, ఓడిపోతే పార్టీ, ఆ గేమ్ గెలిస్తే బెట్టింగ్, ఆ గేమ్ ఓడిపోతే బెట్టింగ్, ఆ గేము గురించి నమాజ్లో అదే ఆలోచన, లేదా ఆ గేమ్ గురించి నమాజ్ వదిలేయాలి, ఆ గేమ్ గురించి ఉపవాసం వదిలేయాలి, మరి ఆ గేమ్ గురించి ఇంకా వారి యొక్క బట్టల్లో మార్పులు, దుస్తుల్లో మార్పులు, పరదా పద్ధతుల్లో మార్పులు, మరి అనేక రకాల మ్యూజిక్లు, డాన్సులు మరియు బెట్టింగ్లు, రకరకాల అనేక రకాల సమయాన్ని మనం ఆధ్యాత్మికంగా ఒక రోజులో
5 నమాజులు ఉన్నాయి. మరియు ఈ యొక్క కొన్ని పద్ధతుల వల్ల కొన్ని సంబంధాలు మనం కొన్ని వదిలేయాల్సి వస్తుంది, కొన్ని తెంచుకోవాల్సి వస్తుంది. ఇవి ఎంతవరకు కరెక్టు అనేది ఒక విషయం మనం ఆలోచించుకోవాలి. ఎస్, అవును, దేవుడు మనల్ని ఎలా బతకమన్నాడో అలా బతుకుతూ, దేవుడు ప్రవక్తల ద్వారా గ్రంథాల ద్వారా ఏదైతే పద్ధతులు ఇచ్చాడో వాటిని ఫాలో అవుతూ, మన సమాజంలో మన మూలంగా ఇతరులకు చెడు కలగకుండా, సమాజంలో మన మూలంగా ఇతరులకి ఇబ్బంది కలగకుండా, సమాజంలో మన మూలంగా ఇతరులకి ఎటువంటి టెన్షన్ కలగకుండా మనకు దేవుడిచ్చిన పద్ధతుల ప్రకారం మంచి పద్ధతిలో జీవించుకుంటూ ముందుకు వెళ్ళాలని మనం ఇక్కడ తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ ఆటలు ఆడకపోతే, ఆ పాటలు పాడకపోతే, ఆ షోలు చూడకపోతే మనం బతకలేమా? ఆ దారి కాకపోతే వేరే రకంగా మనం బ్రతకలేమా? ఆ పద్ధతులు కాకపోతే వేరే రకంగా మనకి దేవుడు బ్రతికే అవకాశం మనకి ఈ యొక్క ప్రపంచంలో ఇవ్వలేదా? ఇతరులతో పోల్చుకొని ఎందుకు మనం అలా మన సమయాన్ని, మన ఆధ్యాత్మికతను, మన యొక్క మార్గాలని ఇతరులతో పోల్చుకొని మనం ఎందుకు మనల్ని ఆ విధంగా నాశనం చేసుకోవాలి? ఏది ఏమైతేనేమి ఇక్కడ ఎవరికి వారికి దేవుడు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు. కానీ ప్రళయ దినం రోజు పరలోకంలో కొంతమందిని ఇహలోకంలోనూ పరలోకంలో కూడా పట్టుకుంటానని చెప్తున్నాడు. ఏది ఏమైతేనేమి ఏదైతే ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు మీకు ఇచ్చారో దాన్ని మీరు పుచ్చుకోండి. దేని నుంచి అయితే ఆయన మిమ్మల్ని ఆపడం జరిగిందో దాని నుంచి ఆగిపోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నారు. మరియు ఇక్కడ మనం ఒక ఇస్లాం గురించి తెలియాలంటే ఒక ముస్లింని చూసి ఇది ఇస్లాం అని తెలుసుకోకూడదు, ఖురాన్ చదివి ఇస్లాం ఏంటో తెలుసుకోవాలి. ఒక ముస్లింని చూసి, ఒక గడ్డం పెట్టిన వాడిని, ఒక టోపీ పెట్టిన వాడిని చూసి వీడు ముస్లిము, వీడు ఇస్లాం అని చెప్పి మనం డిసైడ్ కాకూడదు. మనం ఖురాన్ గ్రంథం మనకు వచ్చిన భాషలో చదివి అప్పుడు వీడు నిజంగా ఇస్లాంలో ఉన్నాడా లేదా, నిజంగా వీడు ముస్లిమా కాదా అనేది అప్పుడు అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తిని చూసి ధర్మం ఇలాంటిదని మనం అనుకోవడానికి వీల్లేదు. అందుకే ధర్మం ఏదైనా సరే, ధర్మం మనిషికి మంచి చేయమని చెప్తూ ఉంది. ఎవడైనా తప్పు చేస్తూ ఉన్నాడు అంటే అది ఆ ధర్మం పేరు పెట్టుకున్నాడు, కానీ ఆ ధర్మంలో అతడు ఉన్నాడా లేదా అనేది వారి ఇష్టం. అందుకే ఇక్కడ అందరం మనం కలిసిమెలిసి జీవించాలి, అందరితో మంచిగా మెలగాలి, దేవుడు చెప్పినట్టు జీవించాలి. స్వర్గం నుంచి మనకు స్వర్గం కావాలి, నరకం నుంచి రక్షించబడాలి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనసులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాల నుంచి మనం కాపాడబడాలి. మనందరం కూడా స్వర్గానికి పోవాలి, అందరం మంచిగా ఉండాలి, అందరితోటి కులం, మతం, ప్రాంతం అని తేడా లేకుండా అందరితో కలిసిమెలిసి జీవించాలి. కాకపోతే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీరు నమాజు చేయండి, జకాత్ ఇవ్వండి, నమాజు చేయండి, జకాత్ ఇవ్వండి, నమాజు చేయండి, జకాత్ ఇవ్వండి అని ఎలాగైతే చెప్పాడో అలానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో చెప్తూ ఉన్నాడు. ఏమని? మీరు బెట్టింగ్లో జోలికి వెళ్ళొద్దు, సారాయి జూదం బెట్టింగ్ వీటి జోలికి వెళ్ళొద్దు. ఇవి మనిషిని నాశనం చేస్తాయి. సారాయి, జూదం, బెట్టింగ్ ఇవి మనిషిని నాశనం చేస్తాయని, మరియు అన్ని పాపాలకి తల్లి వంటిది ఈ యొక్క మద్యం అని, ఈ యొక్క మద్యం మత్తులో ఒక వ్యక్తి తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, భర్త అనే వరుస లేకుండా ఈ యొక్క మద్యం మత్తులో ఎవరు ఎలా చేస్తారో తెలియదు. అందుకని ఈ యొక్క మద్యాన్ని మరియు బెట్టింగ్ని ఈ రెండింటిని కూడా దేవుడు హరాం చేశాడు, పాపమని అన్నాడు, నేరమని అన్నాడు. మరి దీనికి ఇహలోకంలో కూడా మరియు సమాధి జీవితంలో కూడా, ప్రళయ దినం రోజు కూడా, మరియు నరకంలో కూడా వీటికి శిక్షలు ఉంటాయని దేవుడు ఖురాన్లోను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసుల ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆడే ఆటలు బెట్టింగ్లకి, మరియు యొక్క మద్యానికి, మరియు యొక్క చెడు అలవాట్లకి, చెడు పద్ధతులకి మనం ఆడే ఆట, మనం చూసే ఆట దారి తీస్తుందా అనేది మనం గ్రహించాలి. అంతకుమించి ఇక్కడ చెప్తున్న విషయం ఇంకేమీ లేదు. మరి ఈ యొక్క విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఆరోగ్యానికి, దేశానికి ఏదైతే ముఖ్యమో అది మనం చెయ్యాలి. అంతేకాకుండా అది మనలో అనారోగ్యము, మరియు మనలో అశ్లీలత, మనలో అభద్రతా భావము, మనలో చీలకులు, మనలో ఇబ్బందులు తెచ్చేటటువంటి దానికి మనమైతే గురి కావద్దు. మనం అటువంటి వాటిలో ఉండకూడదు. మన మూలంగా ఇతరులకి ఇబ్బంది కలిగే సమస్య కానీ, పనులు కానీ మనమైతే చేయకూడదు. అది ఏ విధంగా ఉన్నా సరే, అది చిన్నదైనా పెద్దదైనా కూడా మన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా, అది ఆధ్యాత్మికంగాను, ఆరోగ్యపరంగాను, ఇహలోకంలోను, సమాధి జీవితం, పరలోకపరంగా కూడా మన మూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రయత్నించాలనే ఉద్దేశమే ఇక్కడ. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఇచ్చారో
ఒక చిన్న విషయం. మరి ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నాను, నేను నా మొబైల్లో ఒక చిన్న గేమ్ ఉన్నా కూడా నేను డిలీట్ చేసేస్తాను. ఒక అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఏదైనా గేమ్ వచ్చినా కూడా నేను డిలీట్ చేస్తాను. ఒక బెట్టింగ్ యాడ్ ఎవరైనా చేస్తున్నా కూడా నేను డిలీట్ చేసేస్తాను. నేను వాటిని పట్టించుకుని అటు జోలికి వెళ్ళను. ఎందుకంటే ఆ గేమ్ ఆడుతూ నేను అల్లాని ఆరాధించవలసిన సమయంలో, అల్లాని స్తుతించవలసిన సమయంలో, నమాజ్కి వెళ్ళాల్సిన సమయంలో, లేదా నమాజ్కి వెళ్ళినా కూడా అదే గేమ్ మళ్ళీ నాకు మైండ్లో గుర్తొస్తూ ఉంటుంది. అందుకే అసలు ఈ గేమే మొబైల్లోకి వెళ్ళి డిలీట్ చేసేస్తే, అసలు ఈ యాడ్లకు మనం మొబైల్లోకి వెళ్ళి బ్లాక్ చేసేస్తే అలాగే ఈ సమస్య ఉండదు కదా. అందుకే ఒక చిన్న గేమ్ కూడా మొబైల్లో లేకుండా డిలీట్ చేసుకుంటే కనుక అది ఇంకా మనకి ఎంతో ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకటి ఇదే మొబైల్ తోటి, ఇదే టెక్నాలజీ తోటి, ఇదే టీవీ తోటి, ఇదే కంప్యూటర్ తోటి, ఇదే ల్యాప్టాప్ తోటి, ఇదే స్క్రీన్ తోటి మనం మంచి దారి కూడా పోవచ్చు, చెడ్డ దారి కూడా పోవచ్చు. అది మనలోనే ఉంది. దేవుడు మంచి చెడు అనేది ప్రపంచంలో ఎలాగైతే పెట్టాడో, ఒక పందిని పెట్టి ఈ పంది జోలికి వెళ్ళొద్దు అన్నాడు, ఒక ఫ్రూట్ని పెట్టి ఈ ఫ్రూట్ జోలికి వెళ్ళొద్దని ఆదాం అలైహిస్సలాం గారికి చెప్పారు. అట్లానే ఒక వడ్డీని పెట్టి వడ్డీ జోలికి వెళ్ళొద్దు అన్నాడు, మద్యం పెట్టి మద్యం జోలికి వెళ్ళొద్దు అన్నాడు, ఒక షిరుకుని పెట్టి షిరుకు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అలానే ఒక ఒంటిని పెట్టి ఒంటి జోలికి వెళ్ళొద్దని ఒక ప్రవక్త కాలంలో చెప్పాడు. మారుత్ అనే ఇద్దరు దైవదూతల ద్వారా జాదు అనే విద్యను పెట్టి వాడి జోలికి వెళ్ళొద్దని దేవుడు పరీక్షగా పెట్టాడు. ఇలా ప్రతి కాలంలో, ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో కొన్ని పరీక్షలు ఇవ్వబడ్డాయి. అలానే మనకి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఒక మద్యం, జూదం, మరి బెట్టింగులు, ఎంటర్టైన్మెంటు, మ్యూజిక్, టైంపాసు, కామెడీలు, మరి ఇక పరదా లేకుండా ఇలా ఇంకా అనేక చెడు పదార్థాలు, చెడు అలవాట్లు ఉన్నాయి. వీటి జోలికి వెళ్ళాలా వెళ్ళొద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది మనమే అనమాట. అందుకే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసే ప్రతి పని ఆధారంగా, మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన ప్రతి కర్మ ఆధారంగా దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడనే విషయం గుర్తుపెట్టుకొని మనం ఈ యొక్క ఆధ్యాత్మికంగా ముందుకు పోవడం కోసం దేవుణ్ణి సహాయం చేయమని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా ద్వారా ఇప్పటివరకు మాకు తెలుసో తెలియకుండా జరిగిన అన్ని రకాల తప్పులకై ఈ యొక్క ప్రసంగం వింటున్న వారికి, దీనిని ఇతరుల దాకా చేస్తున్న వారికి అందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకై, తెలిసి తెలియకుండా జరిగిన అన్ని రకాల తప్పులకై నేను మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాను. మా పాపాలను క్షమించండి. అల్లా నీవు అల్లాహుమ్మా ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్ని. అల్లా నీవు కరుణామయుడివి, ప్రేమామయుడివి, దయామయుడివి వల్ల, నీవు గొప్పవాడి వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తున్న వల్ల, నీకు ప్రేమించడం అన్నా, క్షమించడం అన్నా నీకు మహా ఇష్టం వల్ల అల్లా మేము మిమ్మల్ని క్షమాభిక్ష వేడుకుంటున్నాం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మమ్మల్ని రక్షించడం వల్ల, మమ్మల్ని నరకం నుంచి కాపాడడం వల్ల, అల్లా మమ్మల్ని ఇహలోకంలో కూడా కాపాడండి. అల్లా మమ్మల్ని సమాధిలో కూడా కాపాడండి, ప్రళయ దినం రోజు కూడా కాపాడండి, పరలోకంలో కూడా కాపాడండి, నరకం నుంచి రక్షించండి వల్ల. అల్లా ప్లీజ్ వల్ల మాలో ఉన్న చెడు అలవాట్లని, చెడు పద్ధతులని, చెడు అలవాట్లని, చెడు ఆలోచనల్ని మాలో నుంచి తీసివేయండి వల్ల. మీ యొక్క శక్తితోటి, మీ యొక్క యుక్తితోటి మాకు మంచిని నేర్పండి వల్ల. అల్లా సైతానుల నుంచి, నీవు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దెప్పకల నుంచి, అల్లా నరకం నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, ఇబ్బందుల నుంచి, అల్లా అన్నిటి నుంచి, ఈ యొక్క సమాజంలో ఉన్న అన్ని రకాల ఆశలు, కోరికల నుంచి, అలవాట్ల నుంచి, పద్ధతుల నుంచి నేను మా అందరి తరపున మీ యొక్క రక్షణని, మీ యొక్క సాయాన్ని వేడుకుంటూ ఉన్నాను వల్ల. ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సేవకులు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.